హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే ఒక మంచి ఎగ్ రెసిపీ చూపించబోతున్నానండి. మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదా కోల్డ్ అయినప్పుడు లేదా ఏది తింటున్నా నోటికి రుచి దొరకనప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి, వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇలా వేడి అన్నంలోకి ఎగ్ ఫ్రై కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్. అసలు నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్టే వేరు. అసలు నాకు ఎప్పుడు కోల్డ్ వచ్చినా అంత తొందరగా పోదండి. అసలు 20 days 30 days అలా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇలా వెరైటీ ట్రై చేస్తూ ఉంటానండి, స్పైసీగా నోటికి రుచిగా. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి వేసుకోండి. మీకు స్పైస్ ఎంత కావాలంటే దాన్ని బట్టి. ఎక్కువ స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక 3 tablespoons వరకు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. నేనైతే ప్రతి ఫ్రైలోకి శనగపప్పు వేస్తానండి. తింటున్నప్పుడు నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇంతేనా? చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులోకి వేసుకోండి. టమోటా బాగా మగ్గే వరకు ఫ్రై చేయండి, ఇలా స్మాష్ చేస్తూ. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు టమాటో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon సాల్ట్, చిటికెడంతా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. టమాటో అయితే బాగా మగ్గింది. ఇప్పుడు ఈ ఫ్రై అంతా సైడ్స్ కనేసి మధ్యలో ఎగ్ అయితే వేసేయండి. ఇలా ఎగ్ అన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ చేయకండి, పైన మాత్రమే ఇలా ఎల్లో ఒకటి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 minutes దాన్ని టచ్ చేయకుండా వదిలేయండి. అలాగా అసలు కలపకండి. ఎగ్ బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 to 5 minutes అలా వదిలేయండి. 3 to 5 minutes అయ్యాక ఫుల్ మిక్స్ చేయకండి. ఇలా హాఫ్గా తీసుకొని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగే టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఎగ్ బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎగ్ పీసెస్గా ఉంటేనే బాగుంటుందండి. మొత్తం పొడి అయితే అసలు ఎగ్ కనిపించదు, ఎగ్ తిన్న ఫీల్ కూడా ఉండదండి. ఇలా కట్ చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని వేసేసి వేయించి పెట్టుకున్న మిరియాల పొడి ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి కూడా వేయండి. మీ దగ్గర ఇలా పౌడర్ లేదు అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే అందులో కొన్ని మిరియాలు, జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 to 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఇందులో ఎక్కడైనా టమోటా కనిపిస్తుందా అండి? టమోటా అలా కనిపించనంతగా ఫ్రై చేసేయాలి మరి, నిజంగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అసలు ఎగ్గులోకి ఎవరు టమోటా వేయరు ఆల్మోస్ట్, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా టేస్టే వేరు. అసలు
ఈ ఫ్రై ఏది లేకుండా ఇలాగే కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.